జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రతి అనుభవం నుండి ఒక మంచి గుణపాఠం నేర్చుకుందాం. అదే మన జీవితంలో విజయం సాధించడానికి తోడ్పడుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 8, 2024, మంగళవారం. తిథి పంచమి, ఉదయం 11:17 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం జ్యేష్ఠ, తెల్లవారుజామున 4:08 వరకు. తదుపరి మూల. యోగము ఆయుష్మాన్, ఉదయం 6:51 వరకు. తదుపరి సౌభాగ్యము. కరణం బాలవ, ఉదయం 11:17 వరకు. తదుపరి కౌలవ, రాత్రి 11:50 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:59. సూర్యాస్తమయం సాయంత్రం 5:51. చంద్రోదయం ఉదయం 10:26. చంద్రాస్తమయం రాత్రి 9:38. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 2:53 నుండి 4:22 వరకు. యమగండం ఉదయం 8:57 నుండి 10:26 వరకు. గుళిక కాలం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 1:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:08 వరకు. తిరిగి రాత్రి 10:42 నుండి 11:31 వరకు. వర్జము ఉదయం 8:25 నుండి 10:08 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 6:42 నుండి 8:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. శుభ గడియలు ఉదయం 5:59 నుండి 6:39 వరకు. తిరిగి సాయంత్రం 4:38 నుండి 6:14 వరకు. అక్టోబర్ 8 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి, ఉదయం 11:17 వరకు ఉంది. తదుపరి షష్ఠి. మంగళవారం పంచమి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. తదుపరి షష్ఠి తిథి పక్షచిత్ర తిథి కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తెల్లవారుజామున 4:08 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు తెల్లవారుజామున 4:08 వరకు మేషరాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు తెల్లవారుజామున 4:08 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
ఇంద్రకీలాద్రిపైన అమ్మవారు ఈరోజు ఏ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారు ఈరోజు మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తిరుమలలో ఈరోజు శ్రీవారు ఉదయం మోహిని అవతారము, రాత్రి గరుడ వాహనం పైన ఊరేగనున్నారు. 1993వ సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష అంతమవడంలో దానిపై విధించిన ఆంక్షలను ఐక్యరాజ్య సమితి ఎత్తివేసింది. భారత వైమానిక దళ దినోత్సవం, ర్యాపిడ్ యాక్షన్ దళాల అవతరణ దినోత్సవం. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 8 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి శాంతంగా ఉండాలి. వృషభ రాశి కార్యజయం ఉంటుంది. మిథున రాశి వృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి లాభం ఉంటుంది. సింహ రాశి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కన్యా రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. తులా రాశి అదృష్టయోగం ఉంటుంది. వృశ్చిక రాశి మంచి మనసును చాటుకుంటారు. ధనుస్సు రాశి ప్రయాణాలు ఉండవచ్చు. మకర రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది, సద్వినియోగపరుచుకోండి. కుంభరాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మీన రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.